బాటిల్ ఫైట్ చేయడానికి కాదు. అమ్మా సారీ, మీరు వెళ్ళి మొహం కడుకుని మేకప్ తీసేయండి, చూడలేకపోతున్నాం. మరి డ్రెస్ తగలబెట్టండి, అది మళ్ళీ నాకు కనపడకూడదు. ఆయన నేను ప్లాన్ మార్చేసా. ప్లాన్ మార్చేసావా? అలా ఎలా మార్చేస్తావు? నాతో రాబోయేది ఆవిడ కాదు, మీరు. నేనా? అసలు ప్లాన్ ఏంటి? ఫస్ట్ మనకు ఒక యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ వాళ్ళ ఐడి కార్డ్ కావాలి. ఫేక్ ఐడినా? కాదు, మన ఇద్దరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత జాబ్ కొట్టి ఆ తర్వాత వెళ్ళి ఒరిజినల్ ఐడి కార్డ్ తెచ్చుకుందాం. సరే. దయచేసి అక్కడ నోరు ఓపెన్ చేయొద్దు, మిగతా అంతా నేను చూసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ వి కమ్ ఆఫ్ ఇన్? ఎవరు? వి ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. నో నో నో, మీరు కూర్చోండి. ఆఫీసర్ ప్లీజ్ కమ్ సిట్. టెల్ మీ సార్. మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. మన దిల్సుఖ్ నగర్ లో ఒక 14 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. మీ తప్పే ఉండదు, మీరు బాగా చెక్ చేసే పర్మిషన్ ఇచ్చుంటారు. అంటే ఆ బిల్డర్ ఇసుక ఎక్కువ కలిపేసి డూప్లికేట్ పేపర్స్ తో కట్టేసినట్టున్నాడు. మీరు ఒకసారి మిగతా 14 అంతస్తుల బిల్డింగ్ లిస్ట్ కూడా తెప్పిస్తే ఒక్కొక్క బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్రాస్ చెక్ చేసుకుంటాం అంతే. ఒక్క నిమిషం, నా ఐడి కార్డ్. ఐడి కార్డ్ ఏముంది సార్, చాలా కూల్ గా డీసెంట్ గా అడిగారు. ఐ లైక్ ఇట్. అంటే ఒకసారి ఫార్మాలిటీకి చూసేస్తే. మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు సార్, ఉంచండి. అంటే ఇది ఆధార్ కార్డ్ కాదు, ఒరిజినల్ ఐడి కార్డ్. నో నీడ్ సార్. ఒకసారి చూసేయండి సార్, పాపం రాత్రంతా కష్టపడి తయారు చేశాడు. అంటే ఒక రాత్రి ఏంటి ఆఫీసర్, ఎన్ని రాత్రులు కష్టపడ్డాను. తిండి లేక, నిద్ర లేక, చిన్న గదిలో గుడ్డి దీపం వెలుగులో చదివి 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 జాబ్ కొట్టాను. ఈ కార్డ్ సాధించాను. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్ సార్. నో. ఏ రాజు, రాజు 14 ఫ్లోర్స్ అండ్ అబవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ లిస్ట్ ఫైల్స్ తీసుకురా. ఫైల్స్. రేపటి నుంచి మనం ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా చెల్లడి వేయాలి. వీటిలో ఖాళీగా కట్టి వదిలేసిన బిల్డింగ్స్ మాత్రమే మన టార్గెట్. ఖాళీవే, ఎందుకంటే జనాలు తిరిగే ప్రదేశాల్లో మనం రిహార్సల్స్ చేసి ఉంటారు కాబట్టి. ఓకే, అలాగే మనందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా. గ్రూప్ పేరు రివెంజర్స్. అక్కడే ఏ అప్డేట్స్ ఉన్నా పోస్ట్ చేస్తా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడే అడగచ్చు. అంతేగాని గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, కుళ్ళు జోకులు, డబ్ స్మాష్లు, టిక్ టాక్లు, దేవుడి ఫోటోలు పంపించి ఇది 10 మందికి పంపించకపోతే పాపం పుణ్యం అని చెత్త మెసేజ్లు పంపించారు. నాకు చిరాకు. మన ఫోకస్ ఎప్పుడు కూడా రివెంజ్ మీదే ఉండాలి, పింగుల మీద కాదు. ఓకే మై డియర్ రివెంజర్స్, ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. మీకు అదే. అవతల చాలా బిల్డింగ్లు ఉన్నాయి. హెడ్ స్లోగనా, మీరు పోయింది తెలుస్తుంది. మీరు పెట్టిన పులిహార తినే బామ్మ బల్స్ అది లావ్ అయిపోయింది. ఏంటి బామ్మ అలసిపోయినట్టున్నావు? ఇన్ని మెట్లకి రావద్దా బామ్మ? నువ్వు బామ్మవు కాదు, గాడ్జిల్లా. నెక్స్ట్ బిల్డింగ్ నేను పోయాను. అందరూ అన్ని కార్నర్లకి వెళ్ళి ఎదగండి. ఏమైనా క్లూ దొరికిందంటే నాకు ఇమీడియట్గా అప్డేట్ చేయండి. అప్పుడు షర్లక్ హోమ్స్ ఎంట్రీ ఇస్తాడు. ఇమీడియట్గా వెళ్ళండి. మీరు ఎటాలండి పులిహార గారు అటు. ఇది వచ్చిన నువ్వు ఎడ్జిల్ దగ్గరికి వెళ్ళకు, అసలే 14th ఫ్లోర్. మీరు అందరూ అన్ని కార్నర్లు చూసేసి మళ్ళీ వచ్చి ఇక్కడే వెయిట్ చేయండి, ఓకేనా? పెన్సిల్ అన్న ఇక్కడికి వచ్చారు. నీకెలా తెలుసు? ఇలా చూడు, ఈ పజిల్ సాల్వ్ చేయడం అంటే అన్నయ్య చాలా ఇష్టం. ఇది తన హ్యాండ్ రైటింగ్. పెన్సిల్ ఇది మా అబ్బాయిదే. వాడి కోసం నేనే కొన్నాను. బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించేదాన్ని.
నాన్న అంటే ఇవి గోడ కనపడితే చాలు ప్రతివాడు అమర్ శిల్పి జక్కనలు అయిపోతారు. ఏంటి బామ్మ మీకేం దొరకలేదా? సరిగ్గా చూడండి, మీ వాడు ఏదో వదిలే ఉంటాడు. రివెంజ్ వదిలెళ్ళాడు. అబ్బో రివెంజ్. ఏంటివి? ప్రాక్టీస్కి వాడిన డమ్మీ క్యాష్ ఇంకా మిగతా సామాను ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోనే ప్రాక్టీస్ చేశారు. చూసారా పెన్సిల్ తను తెలివితేటలతో ఎలా పట్టేశాడో. సో ఒక పని అయిపోయింది, మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది. పెన్సిల్ గారు, మనకు కావాల్సింది బిల్డింగ్ కాదు, హంతకుడు. స్టెప్ బై స్టెప్ అమ్మా. ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది, అప్పుడే హంతకుడు రివెంజ్ చంపేయాలంటే అలా. పెన్సిల్ ఎక్కడికి పెన్సిల్? August 2018 బ్యాంక్ రాబరీ జరిగింది. దానికి 6 నెలల ముందు నుంచి ఆ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు. ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నిటికి కూడా ఒక అడ్మిన్ ఉంటాడు. వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చేయి. అంత ఈజీ అనుకున్నా పోలీస్ కంప్లైంట్లు పర్మిషన్ లెటర్లను సంవత్సరం తిప్పుతారు. అప్పటికి బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు. బకెట్ అంటే ఏంటి? అది వీక్ అయిపోతారన్న. అవునులే. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్గా అడిగితే వాడేవాడు. అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. నే వెళ్తానులే. అమ్మా అమ్మాయి, నీ కాన్సెప్ట్ అర్థమైనట్లేదు. వాడిని సెడ్యూస్ చేయాలి, మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి, ఫుటేజ్ లాగేయాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు వెళ్తారు? చీచి, పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా? కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం. ప్రియా మాత్రం వెళ్ళదు. సరే సరే, మీ రివెంజ్ మీ ఇష్టం. మధ్యలో నేనేమని మాట్లాడటానికి? బాగా మనం ఒక బకెట్ రెడీ తీసుకో. పదండి వెళ్దాం, పదండి. నేను వెళ్తాను. నేను వెళ్తా. ఏయ్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఆ రైట్ సైడ్ కార్నర్. ఏం కాదులే అమ్మా. ప్రియా జాగ్రత్తమ్మా. హలో ప్రియ గారు, పై బటన్ ఓపెన్. ఇదిగో. అరే తప్పదు మామా, అని ట్రాపింగ్ అని జోక్ అనుకున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. సెక్యూరిటీ ఆఫీసర్ సంతూర్. Yes, I'm సంతూర్. సంతూర్ శనక్కాయల. మీరు? నా పేరు ప్రియా. కూర్చోండి. ఏం కావాలి? గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీదొక ఏటీఎం ఉంది కదా? 64 ఉంది. ఓ 1.5 year బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది. అయ్యో. ఆ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఉంది. అది దొరికితే నేను లండన్కే వెళ్ళిపోవాలి. కొంచెం ఇంపార్టెంట్. సో మీ బాధ నాకు అర్థమైంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. వి హ్యావ్ ఎ ప్రోటోకాల్. మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో. మన ఇద్దరం కలిసి కొంచెం మనసు పెడితే. సంతూర్ సార్, మళ్ళీ బల్బు పోయిందా? అవును మూర్తి. ఎక్కడైనా బల్బులు పాడైపోయినా కానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం ఏంటి సార్? నేనే తమరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను. చూసుకో. వీడు బల్బు మొహం, వీడు రోజుకో బల్బు మార్చలా చచ్చిపోతున్నాను. ఇదిగో నిదానంగా చెయ్యి.
తొందర ఏమీ లేదు, టేక్ యూర్ ఓన్ టైం. నా విషయం కొంచెం ఆలోచిస్తే చెప్పాను కదా మేడం, కుదరదని. అంటే ఏ రకంగానూ కుదరదా? మచ్చుంటే